చాలా గ్రాండ్ సక్సెస్తో ఈ దృశ్యకావ్యం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన మూవీ ఈ దృశ్యకావ్యం. సో మాకు నిన్న మా మ్యాట్నీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ట్రమెండస్గా ఉంది. సో మాలో ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయి నేను సాయంత్రం శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళిపోయాం. సార్ రేపే సక్సెస్ మీట్ పెట్టుకోవాలా, మీరు వస్తేనే అని సార్ని అడగటం, రావటం చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ నిన్న క్రికెట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ టైంలో కూడా కంపేర్ విత్ ఎనీ అదర్ మూవీస్ ద గ్రేట్ కలెక్షన్స్. సో ఈజ్ లీడింగ్ టు ద బ్లాక్ బస్టర్, నో డౌట్ ఇన్ ఇట్. సో దీనికి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది దాదాపుగా ఒక హర్రర్ మూవీ అని అనుకోవటం, థియేటర్స్కి రావటం, తర్వాత ఇందులో ఉన్న అదరేషన్స్, ఈ వేసవిలో చల్లగా దృశ్యకావ్యం ఒక ఫ్లూట్ తోటి ఎంటర్టైనర్గా ఉండటం, మధ్యలో లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఫస్ట్ నేమ్స్లోనే ఒక థ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుంది, దెన్ ఫ్లాట్ రన్, దెన్ గో టు ద అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆఫ్ ది కాలేజ్ సీన్స్, నెక్స్ట్ రొమాంటిక్ సీన్స్, దెన్ ద హెవీ బ్యాన్ ఆఫ్ ఇంటర్వల్. మధు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో హెవీ బ్యాన్ ఇంటర్వల్ తోటి అలా బ్రేక్, దెన్ విల్ స్టార్ట్ ద కామెడీ ఆఫ్ పృథ్వీ. సో సస్పెన్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ ఫైనలీ ద హార్ట్ టచింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ లవర్. సో ఈజ్ ద హైలైట్. వీటన్నిటికీ కూడా బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం కమలాకర్ గారు. ఇప్పటికే మాకు వస్తున్న ఫోన్స్ కానీ అవి కానీ అలా థియేటర్లో ఆఫ్టర్ 15 minutes ఎండ్ ఆఫ్ ద టైటిల్ వరకు కథలనీయకుండా కూర్చోబెట్టేశారు. సో గ్రేట్నెస్ గోస్ టు ప్రాణం కమలాకర్ గారు. సో దాదాపుగా ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత కమలాకర్ గారి పేరు దృశ్యకావ్యం కమలాకర్ గారుగా మారిపోతుంది. ఇక్కడే ఫస్ట్ లుక్లోనే ఆయన అనౌన్స్ చేశారు. మేము కూడా అనుకున్నాం ఆ రోజు, అంత కాన్ఫిడెంట్గా చెప్పటం. సో అదేవిధమైన రెస్పాన్స్ రావటం, వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే ఇందులో మా హీరోయిన్ రామ్ కార్తీక్ అండ్ కశ్మీరా కుల్కర్ని, వీళ్ళిద్దరి క్యూట్ జంటతో పాటు ఇంకొక ఎనర్జెటిక్ బాయ్ ఉన్నాడు. ఆయన ఎవరంటే మా కెమెరామ్యాన్ సంతోష్. కెమెరా పట్టుకొని అలా ఊగేస్తూనే ఉంటాడు. ఆ సీన్స్ అంతా ఎక్సలెంట్. మాకు వస్తున్న రిపోర్ట్స్లో కూడా ఆయన కూడా ఒక ఈ మహాయజ్ఞంలో పాల్గొనటం అండ్ ఆ సక్సెస్ చూడటం వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఎడిటర్ నాగిరెడ్డి గారు, చాలా థ్యాంక్స్ సార్. 3 months వరకు దాదాపుగా మాకు ఎక్కువ ఫుటేజ్ ఇచ్చేసిన సంతోష్ దాన్ని కట్ చేసుకుంటూ ఈ షేప్కి వచ్చింది. అదే ఈ దృశ్యకావ్యం. ఆయన నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మాతో పాటు చాలా హ్యాపీగా, సో నాతో పాటు బాగా ట్రావెల్ చేసి డే అండ్ నైట్ బిఫోర్ షూట్ 3 months అండి. 3 monthsలో ఎన్నో రోజులు రాత్రులు నిద్రపోలేదు. కమలాకర్ గారికి ఫోన్ చేసి, సార్ ఈ సీన్స్ మా రామ్ కార్తిక్తో కొన్ని ప్రీ క్లైమాక్స్, ఆ చనిపోయే డెడ్ సీన్స్ యాక్ట్ చేయాలంటే వితౌట్ మ్యూజిక్ చేయలేమండి, మీరు ఆర్ఆర్ ఇస్తే కానీ షూట్ చేయలేమని అడగడం. ఆయన వితిన్ 4 to 5 daysలో ఆర్ఆర్ ఇవ్వటం. ఆర్ఆర్ను సినిమాలో మీరు ఏదైతే చూసారో అదే ఆర్ఆర్ తోటి ఆల్మోస్ట్ ఐ థింక్ సో 10 to 15 days రామ్ కార్తిక్ ఆ డెత్ సీన్ చేయటం. ఇట్ ఇస్ ద అల్టిమేట్ అండ్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రామ్ కార్తిక్ ఆల్సో. సో దెన్ ఫైనలీ కాశ్మీరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వై బికాస్ కాశ్మీరాలోనే ఒక అందం ఉంది, అందమైన ప్రదేశం, ద బ్యూటీ ఆఫ్ ద కాశ్మీరా. సో ద సేమ్ థింగ్ మూవీలో కూడా కనిపిస్తుంది, చాలా క్యూట్గా. సో చూడదగినటువంటి అందాలతోటి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో వచ్చి చూడదగిన చిత్రంగా నిన్నటి నుంచి మార్క్ పడటం ఇది ఒక గ్రాండ్ సక్సెస్ లీడ్ అవుతుంది. సో చిన్నపిల్లలతో ఒక చిన్న దయాలు ఉన్నాయండి, వాళ్ళని చిరుబూత అనడం కరెక్ట్, దయాలు అనడం కంటే కూడా ద క్యూట్ ఇంప్స్ పృథ్వీ గారిని అటాక్ చేయటం. మోర్ ఎవర్ యాక్చువల్గా కొంతమంది మాకు ఫోన్ చేశారు, అంటే హర్రర్ ఇంకా బాగుంటే బాగుండేదని. బట్ నా మెయిన్ ఏంటంటే ఇక్కడ రొటీన్గా వస్తున్న హర్రర్స్ గురించి కాదు నా టార్గెట్, ద లవ్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. ఆ సన్నివేశాలు చెప్పాలన్నది, చూపించాలన్నది నాలో ఉన్న అంతర్మదనం. ఆ వైపుగా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అందుకే ఆ దృశ్యకావ్యం. అలాగే చాలామంది ఏరియాస్ నుంచి ఫోన్స్ చేస్తూ లాస్ట్ ఎండ్ టైటిల్లో అమ్మాయికి ఎలా కనిపిస్తున్నాడు, స్కైలో నుంచి రివీల్ అవుతున్న ఫాదర్ ఏంటని అడిగారు. అమ్మాయి పడుతున్న తపన, మా నాన్న ఇక లేరు, ఏం చేయాలని అలా ప్రేయర్ చేస్తూ స్కై చూస్తున్నప్పుడు ఆ అమ్మాయిలో ఉన్న ఆ ఊహ నిజమవటం, అదే దృశ్యకావ్యం, అదే ఎండ్ ఆఫ్ ద టైటిల్. సో అందుకని హర్రర్ సినిమా అయినప్పటికీ కూడా దీనికి ఒక దృశ్యకావ్యం అనే పేరు పెట్టవలసి వచ్చిందనమాట. సో ఫైనలీ ఈ మూవీలో ఉన్న సోల్ నథింగ్, ఇంట్లో ఎదురు చూస్తున్న ఫ్యామిలీస్ కోసం ఒక్క నిమిషం ఆలోచిస్తూ చాలా కూల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ సరదాగా ఇంటికి వచ్చేస్తే జీవితాన్ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఒక చిన్న ఫీల్తో వెళ్ళిపోయే మూవీ ఈ దృశ్యకావ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీడియా వారు ఈ
మా యొక్క కంటెంట్ను మొత్తం ప్రజల వరకు చేరవేయటంలో మాకెంతో సహకరించారు. దిగ్విజయంగా ఇందులో మేము ఈ సక్సెస్కు ప్రధానమైన కారణం మీడియా వారికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దృశ్య కావ్యం టీజర్స్ ఏ ఎఫ్ఎం విన్నా దృశ్య కావ్యం గురించి యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా ఈ సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు 1 డే రోల్ 2 డేస్ రోల్ అని నన్ను పిలిపించారు సార్ ఫస్ట్ అన్నగారు. సో సరే 2 డేస్ రూలే కదా చేద్దామని వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన 2 డేస్ షెడ్యూల్లో నాకు ఎక్స్టెన్షన్ చేసి 7 డేస్ దాకా చేశాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు. సో ఈ సినిమాలో అంటే ఇక్కడ నేను సినిమా షూట్లో ఉండడం వల్ల చూడలేకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పే రిపోర్టర్స్ చెప్తున్నారు భయ్య నీ ట్రాక్ చాలా బాగుంది అని చెప్పినందుకు రియల్లీ నేను చాలా సంతోషపడుతున్నాను. సార్ ఇప్పుడు చెప్పకపోయినా ఆల్రెడీ అనుకుంటున్నాడు నెక్స్ట్ పార్ట్ 2లో కూడా నాకు మంచి రోల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు అని తెలిసింది. చాలా థ్యాంక్స్ సో మచ్. ఇది నేను నిన్న సంధ్యా థియేటర్లో ఫస్ట్ డే చూశానండి. నేను రాగానే పృథ్వీ గారికి ఎంత నవ్వారో షానీని చూసి ఇంకా ఎక్కువ నవ్వేస్తున్నారు. చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ అండి. పార్ట్ 2 అయితే కన్ఫర్మేషన్ ఇంకా అక్కడి నుంచి రాలేదు. ఇక్కడ నుంచి ఒక మాట అలా వచ్చింది. అండ్ ఈ సినిమాకి చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసినటువంటి మన కెమెరామెన్ సంతోష్ గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకి అందరికీ, ఈ మూవీని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ఆడియన్స్కి అంతే సపోర్ట్గా మీడియా కూడా అంత సపోర్ట్ ఇస్తూ సక్సెస్ అని చూపిస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి వచ్చి విచ్చేసిన శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ సార్ గ్రాండ్ సక్సెస్కి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణారెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు వర్క్ను చూపించుకోవడానికి కానీ నేనంటే ప్రూవ్ చేసుకోవడానికి కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టండి మీన. అట్లాగే అంత అమౌంట్ పెట్టాడు కాబట్టి అంతగా చూపించాల్సిన విషయాలు ఉన్నాయి అక్కడ. లొకేషన్స్ కానీ చూజ్ చేసుకోవడం కానీ అంటే బిఫోర్ వెళ్ళి ఆ లొకేషన్ వర్క్ చేయడం ఇంత బాగా ఇక్కడ ఎలా చేయాలి ఇక్కడ ఎలా చేయాలని చెప్పేసి చాలా లొకేషన్స్ తిరిగాం. కేరళ సమ్ ఆఫ్ లొకేషన్స్ తిరిగాం. ఫైనలీ అరకులో చేసాం. అరకులో ఏం బాగుంటుంది అనుకున్నాం కానీ బట్ అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది. ఎంతో దూరం వెళ్ళడం కంటే అరకులో సూపర్గా ఉన్న లొకేషన్స్, అది నాకు చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది అక్కడ. సో అక్కడికి వెళ్ళి అంత బాగా చూపించాల్సి వచ్చింది. అట్లాగే ఎవ్రీథింగ్ అంటే సినిమాలో ఎక్కడెక్కడ ఏ పార్ట్లో ఎంత అవసరం ఉందో అంత బాగా చూపించాను. మన రింగ్ రోడ్ కానీ ఈవెన్ రామప్ప టెంపుల్, కాకతీయ పోర్టు, హైలైట్ ఆఫ్ ద మూవీ లొకేషన్స్ అంటే యాజ్ అ కెమెరా యాంగిలే చెప్తున్నాను. అలాగే ఆడియన్స్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా రాశారు మీడియా వాళ్ళు కూడా. చాలా చాలా థ్యాంక్స్ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. అండ్ ఈ సినిమా స్టోరీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, మెలోడీస్, ఫాస్ట్ నెంబర్స్, అన్నమయ్య కీర్తనలు, అలాగే ఫ్లూట్ మ్యూజిక్ ప్రతిదీ. నమస్కారం చెప్పుకుంటాను. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీకాంత్ హీరో గారికి వచ్చేసారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అనుకున్న విధంగా మంచి సక్సెస్లో రన్ అవుతుంది మూవీ. నిన్న మ్యాచ్ ఉన్నప్పటికీ మంచి పబ్లిక్ క్రౌడ్ వెళ్తుంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ మూవీలో ప్రతి సెంటిమెంట్ అన్నీ చాలా బాగా పండాయి. ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ ప్రతి సీన్ చాలా ఎలివేట్ అయ్యాయి. సో మీరందరూ మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు. సో మీ రివ్యూస్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకుంటున్నాము. అండ్ సెకండ్ వీక్ కూడా వెళ్తుందని అనుకుంటున్నాము. సో మమ్మల్ని ఇంత విజయానికి చేకూర్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ ఆడియన్స్కి, మీడియాకి మెనీ థ్యాంక్స్ అండి. ఈ పిక్చర్లో అంటే దృశ్యకావ్యం, హారర్, సెంటిమెంట్ ఈ అన్నిటితో పాటు అండర్ కరెంట్ ఒక చిన్న పాయింట్ ఉందండి. దాని మీద ఈ సబ్జెక్ట్ తయారు చేసుకున్నారు రామకృష్ణారెడ్డి గారు. అసలు ఆయన ఫస్ట్ రాజు సబ్జెక్ట్ చేద్దాం, ఇది నేను ప్రాణం పెట్టి చేయాలని చెప్పి ఆయన 24 అవర్స్లో ఎవ్రీ సెకండ్ ఈ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారండి. నియర్లీ 1 year ప్రతి సెకండ్. నాకు తెలిసి ఆయన నిద్రపోయింది కూడా రోజుకు ఒక 3 గంటలు 4 గంటలనేమో అండి, అంతలాగా. అయితే అండర్ కరెంట్ ఉన్న పాయింట్ ఏంటంటే మన నిర్లక్ష్యం వల్ల చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం రోడ్ మీద. ఆ యాక్సిడెంట్స్ కేవలం మన యొక్క నిర్లక్ష్యం వల్లే. అంటే బోత్ వెహికల్స్ గుద్దుకున్నాయనుకోండి, ఇద్దరు నిర్లక్ష్యం, ఒకళ్ళు వెళ్ళి డివైడర్ని గుద్దుకున్నారనుకోండి, ఒకళ్ళు నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన లైఫ్ని అర్ధాంతరంగా ఆపేసుకుంటున్నాం బికాజ్ ఆఫ్ ఓన్లీ యాక్సిడెంట్స్. వీటి నుంచే పుట్టిందండి ఈ కథ. అంటే మెయిన్ కథ డైవర్ట్ అయ్యేదంతా కూడా ఓన్లీ ఒక యాక్సిడెంట్ నుంచే. అంటే ఫస్ట్ హాఫ్లో సబ్జెక్ట్ టర్న్ అయ్యేది హీరోయిన్ పేరెంట్స్ యాక్సిడెంట్ నుంచి, ఇంటర్వెల్లో హీరో యాక్సిడెంట్ నుంచి మెయిన్ టర్న్ తీసుకుంటుంది కదా. యాక్చువల్లీ నాకు ఎమోషన్ ఎక్కువైపోతుంది, అందువల్ల
అటువంటి కంటెంట్ని మెయిన్ తీసుకునండి కథని చాలా హృద్యంగా జనాలకి హత్తుకునేలాగా, గుండెలకు హత్తుకునేలాగా ఈ దృశ్యకావ్యాన్ని తీశారు. అలా హత్తుకునేలా వెళ్ళటం వల్లే ఈ సినిమాకి దృశ్యకావ్య టైటిల్ని కన్వే అవుతుందని చెప్పి ఫిక్స్ అయ్యి 100% దాన్ని మేము జనాల్లోకి తీసుకొచ్చామండి ఆ టైటిల్ని. దానికి ప్రతి పార్ట్లోనండి ఫస్ట్ కథ పేపర్ మీద పెన్ పెట్టిన కాడి నుంచి లాస్ట్లో సెన్సార్ కట్ అయ్యి ఫ్రేమ్ మీదకి స్క్రీన్ మీదకి వచ్చే వరకు ఎవ్రీ పార్ట్ ది క్రెడిట్ గోస్ టు మిస్టర్ రామకృష్ణారెడ్డి. ఆయన అంతలా ప్రాణం పెట్టారండి దానికి. ప్రాణ కమలాకర్ గారి ప్రాణం తీసుకొచ్చి ఈయనకిని దృశ్యకావ్యం తీసుకెళ్ళి ఆయనకి పెడదామండి. అంతలాగా ఆయన వర్క్ చేస్తారు. సో అంత సక్సెస్ని మీరు ఇచ్చారు. వెరీ 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 హ్యాపీ సార్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సక్సెస్ అయిందని హ్యాపీగా ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. నేను ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణారెడ్డి గారికి, శివనాగేంద్ర గారికి, మా డైరెక్టర్ రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సూపర్ సక్సెస్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ नमस्कारम। मुझे सबसे पहले सारे मीडिया को बहुत सारा थैंक यू बोलना है, क्योंकि हम सबकी मेहनत ऑडियंस के पास नहीं पहुंच पाती आपके बिना। तो थैंक यू सो मच मेरी तरफ से और ऑल दृश्य काव्यम की टीम तरफ से टू ऑल मीडिया, थैंक यू सो मच। देन आई वुड लाइक टू थैंक टू अवर PRO, क्योंकि ही वॉज अ कनेक्टिंग ब्रिज बिटवीन दृश्य काव्यम एंड मीडिया, सो थैंक यू सो मच। और मूवी में ईच एंड एवरी पर्सन ने बहुत ही दिल से मेहनत की है, फ्रॉम स्पॉट टू एवरी एक्टर, डायरेक्टर, प्रोड्यूसर। सो सबकी मेहनत आज अच्छे से लोगों ने पसंद की है, इसलिए हम लोग यहाँ पे सक्सेस मीट के लिए आए हैं। तो वो हर टेक्नीशियन, आर्टिस्ट, डायरेक्टर, प्रोड्यूसर, सबको मैं अपनी तरफ से दिलो जान से मैं थैंक यू बोलूँगी। थैंक यू सो मच। और हमें सारे एक्टर्स को ऑन स्क्रीन इतने अच्छे से दिखाने के लिए मैं संतोष सर को थैंक यू बोलूँगी, क्योंकि उनके कैमरे वर्क की वजह से हम लोग बहुत अच्छे से दिखे, जो लोगों ने हमें पसंद किया। सो थैंक यू सो मच एवरीवन, एंड स्पेशली टू आवर डायरेक्टर कि उन्होंने मुझे ये रोल ऑफर किया, मुझे सिलेक्ट किया। तो थैंक यू सो मच फॉर एवरीवन बेसिकली, थैंक्स। ముందుగా ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ అ మూవీ అండ్ మేకింగ్ అ వెరీ బిగ్ హిట్, అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ గివింగ్ అస్ అ గుడ్ రివ్యూస్. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రామకృష్ణ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఆపర్చునిటీ ఐ కుడ్ సే లైక్ అ వెరీ బిగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఐ వుడ్ లైక్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, లైక్ కెమెరామెన్ సంతోష్ గారు, కమలాకర్ గారు ఫర్ ఫ్యాబులస్ మ్యూజిక్, షాని గారు, అండ్ ఎడిటర్ నాగిరెడ్డి గారు, అండ్ కోడైటర్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ ఆఫ్ దృశ్య కావ్యం. అండ్ యా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాకుండా మరి ఏమైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యానేమో తెలియదు. భయా నువ్వు డైరెక్టర్ అయిపోతే బాగుంటుంది అన్నారు ఆయన. మరి ఆయన ఏ ముహూర్తం అన్నారో తెలియదు, కానీ ఇవాళ ఈ విధంగా దృశ్య కావ్యమైందండి. సో ఈరోజు నా ఈ ఒక ఎంట్రీ కూడా కారణం ప్రధానంగా శ్రీకాంత్ గారే. అందుకని నేను శ్రీకాంత్ గారిని సక్సెస్ మీట్లోనే చూడాలని ఫిక్స్ అయ్యాను ఎప్పుడైతే ఇది టైటిల్ పెట్టి షూట్ స్టార్ట్ చేసాము. సో అదే ఇవాళ మళ్ళీ నాకు దృశ్య కావ్యమైంది ఈ స్టేజ్ మీద. నేను ఆ రోజు ఊహించాను, ఈరోజు నిజమైంది. సో థ్యాంక్స్ టు గాడ్. సార్ మీరు వచ్చి మాట్లాడండి సార్. యా, థ్యాంక్ యూ. యూనిట్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఒక మంచి ఫిలిం నిజంగా నేను చూడలేదు, చూస్తా. బట్ నాకు వచ్చిన రిపోర్ట్స్ కానీ ప్రతి ఏరియా నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే ఇక్కడ ఓపెనింగ్స్ కూడా బాగా రావడం కూడా చాలా సంతోషం. ఎస్పెషల్లీ రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే, అంతకుముందు వీడికి దూకుడు ఎక్కువ ఫిలిం ప్రొడ్యూసర్గా ఆయన అడుగుపెట్టినప్పుడు ఒక 2 daysలో ప్రతి షాటు కూర్చోవడం, చూడడం, ఏం చేస్తున్నారని దగ్గరుండి చూడడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను అన్నాను, ఎందుకు సార్ మీరు డైరెక్టర్ని పెట్టినారు, మీరే డైరెక్ట్ చేసేయచ్చు కదా అని అడగడం కూడా జరిగింది.
లేదు సార్ నాకు డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్, నాకు డెఫినెట్గా చూద్దాం సార్ నెక్స్ట్ వీలుంటే చేస్తానన్నారు. సో ఎందుకంటే ఆ సినిమా నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేశాను. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడమే కాదు, డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటూ ఒక ప్రొడ్యూసర్కి రెస్పాన్సిబిలిటీ అనేది ఆ సినిమాలో నేను చూడడం జరిగింది. అలాగే ఆ సినిమా బిజినెస్ అయినా అవ్వకపోయినా ఒక మన బిడ్డగా దాన్ని బయటికి పంపించి దాన్ని నిజంగా నష్టాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, బట్ ఒక దాని మీద ఉన్న ప్రేమతో దాన్ని బయటకు పంపించి ఈరోజు ఒక డైరెక్టర్గా కూడా ఈ దృశ్యకావ్యం తీయడం అనేది నిజంగా గ్రేట్. చాలా బాగా చేశారని చెప్పారు బయట. నేను చూస్తాను డెఫినెట్గా సార్, సారీ ఏమనుకోవద్దు, కుదరలేదు. సో ఇంకా ఎందుకంటే ఒక ప్రొడ్యూసరే ఒక డైరెక్టర్ అయితే కనుక దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళొచ్చో నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు థియేటర్లు దొరకని పరిస్థితుల్లో కొన్ని సినిమాలు ఉంటే ఈయన దగ్గరుండి ప్రతి ఏరియా కూడా డైరెక్ట్గా ఎగ్జిబిటర్ల దగ్గరికి వెళ్ళి సినిమా నేను అడిగాను ఇన్ని థియేటర్లు ఎక్కడ దొరికినాయండి అని. నేనే డైరెక్ట్గా ఎగ్జిబిటర్ల దగ్గరికి వెళ్ళి నేనే బుక్ చేసుకున్నానండి టోటల్గా అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంత కాన్సన్ట్రేట్గా ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి దాన్ని కష్టపడి దాన్ని బయటికి రిలీజ్ చేసి మంచి థియేటర్లు వేసి, ఈరోజు మంచి థియేటర్లు ఉంటేనే ఆడియన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో రామకృష్ణారెడ్డి గారికి ఇంకా ముందు ఇంకా కష్టపడండి. డెఫినెట్గా ఈ తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరిస్తుంది, ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా కూడా మీరు ఇంకా ముందు మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వే. అవుతాం ఇది ప్రేమతో చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇంటికి ఏదైనా దెబ్బలు తగిలి ఇంటికి వెళ్తే బాధ నాకే ఉంది. సార్, నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరుంది.